వైసీపీ నేతలు మీ మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సార్ బలరాం గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ కూడా నమస్కారం సార్. 6 టీవీ వీక్షకులకు కూడా నమస్కారం మేడం. సార్, వైసీపీ వాళ్ళు సానుభూతి చూపిస్తే తీసుకునేంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మా జనసేన లేదు, మా కూటమి ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇక్కడ షిప్ గురించి చెప్తున్నారు, రిలీజ్ ద షిప్ అవబోతుంది, సీజ్ ద షిప్ పోయి అని చెప్తున్నారు సార్. కాకపోతే ఇక్కడ ఆపగలిగినటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉందని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అందులో జరుగుతున్నటువంటి ప్రతి అవకతవకలు కూడా ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అంటే దాన్ని ఒక సిట్ చేశారంటే ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి సార్? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆపగలిగేటువంటి శక్తి ఉంది కాబట్టి అక్కడ ఆపారు కాబట్టి ఇవాళ అందులో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ముందుగా వైసీపీ నాయకులు అది గమనించారు. ఇవాళ కోర్టులకు వెళ్ళిపోయినంత మాత్రాన పూర్తిగా అనుకూలమైనటువంటి తీర్పులు వైసీపీ నాయకులకే వస్తాయనుకోవడం పొరపాటు సార్. వ్యాపారస్తులకు మాత్రమే అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయనుకోవడం కూడా అవివేకం సార్. ఎందుకంటే ఇవాళ పేదల బియ్యం, పేదల పొట్టి ఈ రోజు పీడిఎస్ రైస్ అనేది సముద్ర షిప్పుల ద్వారా విదేశాలకు తరలి వెళ్ళిపోతుందంటే పేదల నోటి దగ్గర తినవలసినటువంటి ఫుడ్ని కొంతమంది బకాసురు లాంటి వ్యక్తులు, అది వైసీపీ నాయకులు కబంధ హస్తాల్లో చిక్కుకొని ఈ రోజుకి కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఆడమన్నట్టుగానే డ్రామాలు ఆడేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కాకినాడ కోర్టులోనే, ఇక్కడ కోర్టు వ్యవహారాల్లోనే ఉంది సార్. ఇవాళ చాలా మంది, కొంతమంది అధికారులు న్యాయబద్ధంగా పనిచేసి ఉండొచ్చు, నిజాయితీగా పనిచేసి ఉండొచ్చు, కానీ చాలా మంది అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది సార్. అంటే 3 చెక్ పోస్టులు దాటుకొని కోర్టుకి ఎలా బియ్యం ఏమవుతాయింది అన్నది క్లియర్ గా అడగడం జరిగింది. అధికారులను ప్రశ్నించారు. అక్కడ ప్రశ్నించినప్పుడు ఇవాళ పీడిఎస్ రైస్ అనేది నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను సార్, వైసీపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి. ఒక ఫ్లైట్ లో ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో అందులో ఒక టెర్రరిస్ట్ ఎక్కుతారు సార్. ఎక్కినప్పుడు మిగతా ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బంది పడతారని ఆ టెర్రరిస్ట్ ని అలాగే వదిలేస్తారా, లేకపోతే ఆ ఫ్లైట్ ని ఆఫ్ చేసి ఆ టెర్రరిస్ట్ ని పట్టుకుంటారా సార్? ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసింది కూడా సేమ్ అదే చేశారు. ఇవాళ పీడిఎస్ రైస్ అనేది అందులో వెళ్తుంది, అక్కడ పీడిఎస్ రైస్ అనేది వెళ్తుందా లేదా, ఎన్ని టన్నులు వెళ్తుందా అనేది కాదు, అక్కడ కనీసం ఒక బస్తా వెళ్ళినా అక్రమంగా వెళ్ళేది, అక్రమంగా వెళ్ళినట్టే పేదల సొమ్ము విదేశాలకి తరలి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అందులో జరుగుతున్నటువంటి ప్రతి అవకతవకలు బయటకు వస్తున్నాయి సార్. ఇవాళ నల్లధనం దగ్గర నుంచి, గంజాయి డ్రగ్స్ దగ్గర నుంచి, బంగారం వరకు కూడా ఇక్కడ పోర్ట్ నుంచి ఎన్నో అవకతవకలు జరిగి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం కానీ, ఇక్కడ దిగుమతి చేసుకుని వీళ్ళు సంపాదించుకోవడం కానీ ఇదంతా జరుగుతున్నది అనేది పోర్ట్ నుంచి అనేక అవకతవకలు జరుగుతున్నాయి అన్నది అది తేటతెల్లమైంది. ఖచ్చితంగా దీని మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మనం కోర్టులం కాదు, చట్టాలం కాదు, ఖచ్చితంగా మీరు అప్పుడే సేఫ్ అయిపోయారనో, లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయిపోయారనో, పవన్ కళ్యాణ్ గారు అనాలోచిత నిర్ణయాలను పదే వారు మాట్లాడడం జరిగింది సార్ వైసీపీ నాయకులు. కానీ అనాలోచిత నిర్ణయాలు కాదు సార్, అవి చాలా ముందు చూపు ఆలోచనలు, భవిష్యత్తు తరం కోసం. కానీ కాకినాడ పోర్టుని ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాకముందు కూడా కాకినాడ పోర్టు నుంచి అనేక అవకతవకలు జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి స్మగ్లర్స్ విపరీత చేస్తున్నారు అన్నది క్లియర్ గా మా అధినేత ఒక అవగాహన ఉంది కాబట్టి అక్కడ నిలదీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాలను కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా పీడిఎస్ రైస్ అనేది అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరగట్లేదు. పీడిఎస్ రైస్ అనేది ప్రతి కుటుంబానికి పట్టికలపై ఇచ్చేస్తున్నారు. ఇందులో అవకతవకలు వ్యాపారస్తులు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ అధికారులు కానీ కుమ్మక్కై వీళ్ళు పంచుకోవట్లేదు అన్నది మొత్తాన్ని క్లియర్ గా చెప్పమనండి సార్. వాళ్ళు వ్యాపారస్తులు కొంతమంది కోర్టులకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు బినామీలో కూడా ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు చెందాలి, ప్రజలు అభివృద్ధి చెందాలని ఆలోచించేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలోని కూడా ఇద్దరు కూడా ఎంతో ఆలోచించి ముందుకు వెళ్తూ ఉన్నారు.
కానీ వాళ్ళు వైసీపీ నాయకులు చాలా మంది చెప్తున్నారు సార్, కాకినాడ ప్రజలందరూ కాకినాడ పోర్టు ప్రతిష్ట దెబ్బ తీసేశారు, కోర్టు ప్రతిష్ట దిగజారిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకత్వంలో దిగజారి చేస్తారు సార్. మొత్తం ఇక్కడి నుంచే వాళ్ళ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. 98% ఇక్కడి నుంచే నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మొత్తం అన్ని పోర్టుల నుంచి కాకుండా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు రైస్ ని. అంటే మిగతా పోర్టుల అభివృద్ధిని ఆపేసేసి కాకినాడ పోర్టు ఒకటే అభివృద్ధి చెందాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే అభివృద్ధి చెందాలా సార్? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరో బినామీయో అందరికీ తెలుసు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బినామీ ఎవరో ప్రజలందరికీ తెలుసు, కాకినాడ వాసులకి తెలుసు. కాకపోతే అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్క అయిపోయినంత మాత్రాన ప్రభుత్వం చేస్తానన్నటువంటి ప్రతి పనిని కూడా ప్రతి ఏ అవకతవకలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా అరికట్టి అక్రమంగా అరికట్టి ప్రతి గింజని కూడా పేదవాడికి చేర్చాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎక్కడ విఫలం కాదు. అలాగే చట్టాలు కూడా కొంచెం ఆలోచించి కోర్టులు కూడా ఆలోచించి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఒక వ్యవస్థని సరిదిద్దాలని కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు కోర్టులు న్యాయ వ్యవస్థలు కూడా ఖచ్చితంగా పేదల పక్షాన్ని ఇలాంటి న్యాయపరంగా ధర్మపరంగా చేసేటువంటి నాయకుల పక్షాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు ఇస్తాయి, తీర్పులు ఇస్తాయి అన్నది కూడా ప్రజలకు తేటతెల్లం అవ్వాలి సార్. ఎందుకంటే ఈ వ్యవస్థలో చాలా చట్టాలను అడ్డు పెట్టుకొని చాలా మంది అక్రమ వ్యాపారాలు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉపయోగించుకుని ఈ రోజు తగ్గని చట్టాలు దర్జాగా జరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కృష్ణవేణి గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ రైజ్ చేస్తాను మీకు నేను. చెప్పండి సార్. కలెక్టర్ గారు 27వ తారీఖున అక్కడ విజిట్ చేశారండి, 27 నవంబర్. ఆ రోజున ఆయన బయటికి వచ్చేసి ఆయన చెప్పిన మాట 640 టన్నుల రేషన్ బియ్యం అందులో ఉంది అని చెప్పారు. అవును సార్. 29న పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారండి. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు 29న విజిట్ చేసి ఆయన చెప్పిన మాట అక్కడ అంటే రేషన్ బియ్యం ఉంది అని చెప్పారు, కానీ ఆయన ఎంత అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఆయన అధికారులు వెరిఫై చేయండి అని చెప్పానంటే అధికారులు December 4th వరకు వాళ్ళు కమిటీ ఫామ్ చేయడానికి 5 డిపార్ట్మెంట్లతో కమిటీ ఫామ్ చేయడానికి వాళ్ళకి December 4th వరకు టైం పట్టింది. December 4th వాళ్ళు వెళ్ళి శాంపిల్స్ సేకరించి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి నిన్న మొన్న ఒక 3 days బ్యాక్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు 3 days బ్యాక్ వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే ఇంకో 680 టన్నుల బియ్యము అక్కడ ఉంది అని చెప్తున్నారు, రేషన్ బియ్యం ఉంది అని చెప్తున్నారు. ఇంకో 680 టన్నుల రేషన్ బియ్యం, 680 టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉంది అని కన్ఫర్మ్ చేయడానికి ఇవాళ దాదాపు 12-13 రోజులు పట్టినప్పుడు కలెక్టర్ గారికి వెంటనే ఎట్లా అర్థమైంది? అదే సార్, మనం మొన్న కాన్ఫరెన్స్ లో చూడొచ్చు సార్, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది, ఆదేశాలు ఇచ్చింది కూడా కలెక్టర్లందరికీ చెప్పింది కూడా అదే సార్. ఆ రోజు అంటే ఇక్కడే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చూసారు తప్ప 3 బ్లాకుల్లోకి అసలు ఎంటర్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారిని అన్నది క్లియర్ గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది సార్. చూసినంత మాత్రాన ఆయా అధికారులు ఎవరైతే ఉన్నారో వాటి అంచనా కానీ వాటి విలువ కానీ డైలీ దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప డిప్యూటీ సీఎం గారు ఆ రోజు తనిఖీకి వెళ్ళినంత మాత్రాన తూనికల కొలతలు అనేవి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెంటనే చెప్పడానికి అక్కడ ఆస్కారం లేదు సార్. అందుకే ఆయన ఏమీ కూడా చెప్పలేదు. కాకపోతే 3 బ్లాకుల్లోకి నన్ను ఎందుకు ఎంటర్ లేదు, అక్కడికక్కడ తిప్పుతున్నారు తప్ప మిగతా చోటకి దానికి ఎందుకు వెళ్ళలేదు, పూర్తిగా నన్నే చూడనివ్వడానికి అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది. అక్కడ కొంతమంది అధికారులను కూడా నిలదీయడం జరిగింది, కొంతమందిని ఆ రోజు సస్పెండ్ చేయడం కూడా జరిగింది సార్. చెప్పండి కంప్లీట్ చేయండి సార్. కలెక్టర్ గారు ఆ రోజు వెంటనే మీరు చెప్పినటువంటి లెక్కలు ఉన్నాయి కదా సార్, 640 టన్నులు ఉన్నాయన్నట్టు, తర్వాత 680 ఉన్నాయన్నట్టు అంతే సార్. కానీ ఇవన్నీ కూడా లెక్కలనేవి కూడా ఫేక్ అని క్లియర్ గా తెలుస్తుంది సార్. అసలు లెక్కలు బయటకు రాలేదు. అంటే
ఈ పీడిఎస్ కూడా వ్యాపారస్తులు చేస్తున్నటువంటి లెక్కలుగా చూపించారా అన్నది కూడా ఈ 13 రోజుల టైంలోని రికార్డు తారుమారు చేశారా వీళ్ళ కోర్టులకి వెళ్లే టైంలోని అన్నది మాత్రం క్లియర్ గా తేటతెల్లంగా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు అర్థమవుతూ ఉంది సార్. ఎందుకంటే పూర్తిగా లెక్కలు అనేవి కాకి లెక్కలు చూపిస్తున్నారు తప్ప పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో అందులో ఆ పీడిఎస్ రైస్ ని వ్యాపారస్తుల రైస్ గా చూపిస్తున్నట్టుగానే కనబడుతుంది తప్ప ఇక్కడ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసినట్టుగా క్లియర్ గా ఎక్కడా లేదు సార్. ఇది కూడా కొంతమంది అధికారులు అయితే కొమ్ము కాస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించాలని మాత్రం వాళ్ళ కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళ మీద అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ప్రభుత్వ యంత్రాంగం మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు, అధికారులు మీకే సమాధానం చెప్పాలా? అదే సార్, ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా ఉండరు. అంటే అధికారులు అనే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళకి అలవాటు పడిపోయి వైసీపీ ఇస్తున్నటువంటి లంచాలకు అలవాటు పడిపోయి ప్రభుత్వ జీతాల కన్నా కూడా వైసీపీ ఇచ్చేటువంటి ఆ లంచాలకు అలవాటు పడిపోయి ఏ రకంగా పనిచేస్తున్నారు